అనకాపల్లి జిల్లా బుచ్చేపేట డి పట్టా భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ రైతు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఆన్లైన్ రికార్డుల నుంచి తన భూమి వివరాలు తొలగించారని ఆరోపిస్తూ ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. బుచ్చేపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీరోతి వెంకటరమణకు 1992లో ప్రభుత్వం డి పట్టా భూమిని కేటాయించింది. అప్పటి నుంచి ఆ భూమిని నిరంతరంగా సాగులో ఉందని ఆయన తెలిపారు. సాగులో ఉన్న భూమిపై బ్యాంక్ రుణం కూడా పొందారని, అయితే 2024 ఆగస్టు నుంచి ఆన్లైన్ రికార్డులో సర్వే నెంబర్ వివరాలు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో పూర్తి ఆధారాలతో అనకాపల్లి ఆర్డీఓను కలిసి తన భూమి వివరాలను పునరుద్ధరించాలని, న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ శాఖ అధికారులకు రైతులకు వాగ్వాద. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాలంటూ విద్యుత్ శాఖ వారు భూమిని ఖాళీ చేయాలని తెలపడంతో ఈ భూమి మా తల్లిదండ్రుల నుండి సంక్రమించిన స్వార్జిత. సుమారు 4 లక్షల విలువ చేసే పంట నాశనం చేస్తారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కోమలపూడి రెవెన్యూలోని దాల్లేడు అనే సరుకులో ఏపీడీఎస్ వాళ్ళు రైతులకి ఏ విధంగా కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఎవరైతే ఉన్నారో సాగులో ఉన్న పట్టా ఉంది వాళ్ళకి ఆ పట్టా అది కాదు వేరే దగ్గర ఉందని చెప్తున్నారు. రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళు కాళ్ళు అడిగినా సరే వాళ్ళకి ఏది కూడా సమాధానం చెప్పలేదు. వాళ్ళకి రైతులకి అభివృద్ధిని ఎవరు కూడా ఆటంకం చెయ్యం, కానీ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు పేదలు డబ్బున్నోళ్ళు అయితే కాదు, నిరుపేదలు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి అందేలాగా ఇక్కడ ఏరియా ఉన్న అందరూ సహకరించి వారికి మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు ఎంతైతే 2 ఎకరాల సుమారు 9 ఎకరాల పోతే 90 మంది రైతులు దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈ 90 మంది రైతులకు కూడా కనీసం ఒక నోటీస్ కానీ ఒక నష్టపరిహారం కానీ ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఏపీడీఎస్ వాళ్ళు అక్రమంగా వాళ్ళు సొరబడి వాళ్ళ వ్యవసాయాన్ని పాడు చేయడానికి సుమారు 7-8 సంవత్సరాల నుంచి రైతులు అదే వ్యవసాయం పండిస్తుంటే ఒక రైతు కూడా అందులో ఉండి ఆ రైతుని కూడా మీరు వ్యవసాయం చేయలేదు, పంట కూడా పండించలేదని వాళ్ళు ఇబ్బంది పెట్టి పోలీసు వారు పక్కనెట్టి అక్రమంగా సొరబడి ఇబ్బంది పెట్టడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. రైతులకు న్యాయం చేసే వరకు కూడా వాళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి రైతులకి న్యాయం చేసే వరకు కూడా ఇక్కడ అందరూ కూడా ధర్నా చేసి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు కోరుకుంటున్నాం. రావాలండి పోలీసులు తీసుకొని అందరూ మా మీదకి వచ్చినారండి. ఇప్పుడు మాకు న్యాయం జరపాలండి, న్యాయం చూస్తారని మేము అందరినీ వేడుకుంటున్నామండి. అంతేనండి. కూడా మాకు 2 రోజులు టైం ఇచ్చారండి. 2 రోజుల టైంలో కూడా రావద్దన్నారు కదా, పొలానికి వెళ్ళకండి మరి అందులోకి వెళ్ళకండి అని చెప్పినోడు అలా నిలబడాలి కదా. మరి షార్ట్ నచ్చి ఇప్పుడు మళ్ళీ దున్నించి తీసుకుంటే మేము ఏం చేయగలం అంటే అందులోకి వెళ్ళకండి అంటే మేము రైతులు తీసుకొని మేము రావడం మానేసి ఏదో న్యాయం చేస్తారు కదా అని. ఇప్పుడు షార్ట్ నచ్చి ఆదివారం పట్టనండి వీళ్ళకి, ఆదివారం పట్ట సెలవు రోజు కదండి. ఇది 40 సంవత్సరాలు పెట్టి మా అమ్మకి ఇచ్చినారు. ఇక్కడ మా అమ్మని సమాధులు ఎట్టాం. ఆ రోజున మీ అమ్మని ఎందుకు ఇక్కడ సమాధులు ఎడతాండ్రు? మీ అమ్మని మీ నాన్నని ఇక్కడ ఎందుకు సమాధులు ఎడతాండ్రు? ఇది మాది గవర్నమెంట్ భూమి. ఆ రోజు అడ్డుకోవచ్చు కదండి. ఆ రోజు అడ్డుకోనే ఈ రోజు ఇవన్నీ దొంగ మచ్చలు మార్పించి అన్ని మార్పించేసి అధికారులు మార్పించేసి మేము ఇక్కడ మార్పించవచ్చండి. స్థలం ఉంటుంది కరెక్ట్, అది రైట్ అండి. ఇదేనండి మరి బోర్ కోయించుకున్నప్పుడే అప్పుడైనా అడ్డుకోవాలి కదండి. ఇది మాదని, ఇది మీది కాదు, ఎక్కడ ఉంది, మీకు కొండ ఉంది, ఇక్కడ ఉందంటే మేము ఎక్కడ సడన్గా 40 సంవత్సరాలు పెట్టి ఇది మీది కాదు, అది మీది, ఇది మీది, ఇదేనండి. రోడ్డు పై అంటే కావాలి వాళ్ళకి, రోడ్డు పై అంట. మా అమ్మ బంగారం అమ్మండి, మా అమ్మ బంగారం అమ్మి భూమి కొన్నారండి. మా అమ్మ బంగారం ఈ రోజు మెల్ల ఉన్నాం. ఇదే మెడాన్ని తాళించుకొని ఉంటుంది, ఇది మాకు బాకరించుకొని అంటుకుంటారా? ఇదే బంగారం అని, హారం అని, నెక్లెస్ అని, అద్దానం అని ఇదే ఎంచుకొని ఇది కళ్ళు ముందా? ఇవాళ మా బంగారం తీరు వస్తారు ఎదురుగానా? ఏంటండి మా బంగారాలు లేవండి, సౌలీలు లేవు. ఇదే భూమే సర్వని మేము బతుకుతున్నాం. ఇలా అన్యాయం చేస్తే దేవుడు అన్నాడు ఎప్పుడో ఒకప్పుడు తీర్పు చేస్తాడు. ఎవరిది బోకరించుకోకూడదు, మాది మా కొట్టుకొని ఉన్నాం, ఎవరిది బోకరించలేదు. ఆ బాబాయికి ఆ రోజు బోర్ గోయించినాడు, మీ పట్టా కావాలి రామ్మ, ఈరోజు కొండమ్మా నువ్వు పట్టా కావాలి నువ్వు రా అంటే సహాయం చేసి ఆ కొండకు నీరు ఇచ్చినప్పుడు పట్టాకి తీసుకెళ్ళాడు. వాళ్ళ రికార్డు లేదని చాటి చెప్తే బాబాయికి తెలియదండి. ఆ జ్యోతి బాబాయికి తెలుసును, మా నమ్ముకున్న దేవుడికి తెలుసును. ప్రతిది కూడా ఆయన తీర్పు చెప్తాడు. ఇవాళ అన్నాల భూమి బతకమండి. ఈ రోజు చెట్టిపోతే
తీర్పు చెప్పేవాడు దేవుడు ఉన్నాడండి. మేము ఎప్పుడు అన్యాయం చేయము. మమ్మల్ని కొట్టిసో చంపేసో మమ్మల్ని కుక్కలు అవుతాయా అదే టైం వాళ్ళకి నాకిస్తాడు. నా బైబిల్ చెప్తుంది, నా బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. వాళ్ళకి వాడు కుక్కలు లాకేస్తాయండి. ఇదేనండి. చివరికి వెంకటరామరెడ్డి నా పేరు. మా నాన్నగారి పేరు తాళ్ళాడు. మా నాన్నగారి పేరు ఉన్నంత వరకు బాగానే ఉన్నదండి. తర్వాత ఏం జరిగిందంటే 2023లోని 2023 వరకు బాగానే ఉందండి. 2023 మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి పట్టాలు పేర్లు మార్పించేశారండి. అప్పుడు మేము వెళ్ళి అడిగితే ఎంఆర్ఓని అడిగితే ఏం కాదు మీకు పట్టా ఇస్తామని అన్నారండి. అని సరే ఇస్తారు కదా అని మేము వాళ్ళక చూస్తుంటే రేపు 29వ తారీఖుని కలెక్టర్ గారు ఆర్జీ పెడితే ఆర్జీలో పెట్టామని ఆర్జీ పెడితే మరుసటి రోజు విజారం వచ్చి చెక్ చేసి ఈ భూమి మీదే ఉంది కానీ నెంబర్ మిస్సింగ్లో ఉన్నదని చెప్పారు. ఎంఆర్ఓ గారు మా మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. పోలీసులు మీరు అర్జెంటుగా ఖాళీ చేయండి అని బెదిరిస్తున్నారు. ఆ ఖాళీ అయ్యాక నాకేమవుతుందంటే నేను 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాను. మళ్ళీ రాత్రే వచ్చాను. నేను 3 స్టంట్లు పడ్డాయి నాకు. అయినప్పుడు పెయిన్ వచ్చినా సరే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏమో డాక్టర్ తీసుకొచ్చి నేను దున్నేస్తాం అది ఇది అని బెదిరిస్తున్నారు. 3 లక్షలు పెట్టుబడి పెట్టామండి. ఇక్కడ 40 సంవత్సరాల సాగులో మేము ఉండండి. గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి తీసేసుకుంటున్నారు. మీ సొంత కొండంపూడా కోమలపూడి రెవెన్యూలోనే మా భూమి ఉంది సార్. ఆ గ్రామ పెద్దలు కూడా మాకు ఎటువంటి సహకారం చేయట్లేదండి. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి మొరపెట్టుకున్నా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. అధికారులు గ్రామ పెద్దలు కుమ్మక్కయ్యి మా భూమి మాకు కాకుండా చేస్తున్నారండి. ఎన్నిసార్లు అడిగినా సరే మీ భూమి మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఎన్నాడు కూడా మా భూమి మాకు లేకుండా చేశారు. ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు పెట్టినా సరే అది ప్రభుత్వ భూమి. డీపట్టా ల్యాండ్ అనేది గవర్నమెంట్కి తీసుకునే రైట్స్ ఉన్నాయని చెప్పి ఇన్ని సంవత్సరాలు పెట్టి 40 సంవత్సరాలు సాగు చేసుకున్న భూమిని తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారండి? భూమి మీద మేము ఉన్నప్పుడు పొజిషన్ ఎవరున్నో తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు జీవో వచ్చింది 29 తారీఖున జీవో వచ్చిందండి. ఆ జీవో ప్రకారంగా ఇప్పుడు ఈ భూమి అనేది పరిశీలించి ఎంఆర్ఓ గారు పరిశీలించి మాకు సాగులో ఉన్నాం కాబట్టి మా పట్టా ఇప్పించి మా భూమి మాకు అప్పచెప్పాలని కోరుతున్నాం.